వారిద్దరూ వృద్ధ దంపతులు ఉపాధి కోసం హైదరాబాద్కు వలస వచ్చారు. నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద భర్త వాచ్మెన్గా పనిచేస్తుండగా భార్య సహాయకురాలిగా పనిచేస్తోంది. కొడుకు కుమారుడు కూడా వారింటికి సమీపంలోనే నివసిస్తున్నారు. ప్రతిరోజులాగానే కూతురు ఆ రోజు ఉదయం తండ్రికి ఫోన్ చేసింది. అటువైపు నుంచి నో రెస్పాన్స్. కాసేపు ఆగి మళ్ళీ ఫోన్ చేసింది. అయినా ఎలాంటి రెస్పాన్సు రాలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోయేసరికి ఆ కూతురికి అనుమానం వచ్చింది. హుటాహుటిన ఆ కూతురు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది. అక్కడ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా ఆ కూతురి గుండె పగిలిపోయింది. తల్లిదండ్రులిద్దరూ రక్తపు మడుగుల్లో విగత జీవులపై పడి ఉన్నారు. వయసు మీద పడ్డ ఆ దంపతులను ఎవరు చంపారు? అంత క్రూరంగా తలలు పగలగొట్టి చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలంలోని మాణిక్యారం గ్రామానికి చెందిన కనకయ్య రాజమ్మ దంపతులు ఉపాధి కోసం హైదరాబాద్కు వలస వచ్చారు. సూర్యనగర్ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని నివసిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న భవనాల్లో భర్త వాచ్మెన్గా, భార్య సహాయకురాలిగా పనిచేస్తున్నారు. పెద్ద కొడుకు రాంబాబు అల్వాల్లోనే మేస్త్రిగా పనిచేస్తున్నారు. రెండవ కుమారుడు రమేష్ సొంతూరులో వ్యవసాయం చేస్తుండగా వారి కూతురు లత తన భర్త పిల్లలతో కలిసి అల్వాల్లోని సూర్యానగర్లోనే ఉంటున్నారు. కనకయ్య తాను సంపాదించిన సొమ్ములో కొంత మొత్తాన్ని ఎప్పటికప్పుడు దాచుకుంటూ వస్తున్నారు. దాచుకున్న సొమ్మును భవన నిర్మాణ పనుల కోసం వచ్చే కార్మికులతో పాటు సొంతూరులో కూలీలకు వడ్డీకి ఇచ్చేవాడు. 3 నెలల క్రితం కనకయ్య గాయపడడంతో వాచ్మెన్ ఉద్యోగాన్ని మానేశాడు. కనకయ్య ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆ దంపతులిద్దరూ కొద్ది రోజుల క్రితం సొంతూరుకు వెళ్లిపోయారు. పెద్ద కుమారుడి కోడలు సీమంతం కోసం 5 రోజుల క్రితం సూర్యనగర్కు వచ్చారు కనకయ్య దంపతులు. సొంతూరు నుంచి తిరిగి వచ్చిన కనకయ్య స్థానికంగా వడ్డీలకు తిప్పేందుకు ₹1,00,000 తీసుకువచ్చాడు. ఆ విషయాన్ని తన పని ప్రదేశంలో మేస్త్రితో పాటు పలు కూలీలకు చెప్పాడు కనకయ్య. అయితే ఆదివారం ఉదయం కనకయ్య కూతురు లత పాల ప్యాకెట్ కోసమని తండ్రికి ఫోన్ చేసింది. కానీ కనకయ్య దంపతుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఎంతసేపైనా ఫోన్ ఎత్తకపోవడంతో కుమార్తెకు అనుమానం వచ్చి వెంటనే తల్లిదండ్రులు నివసిస్తున్న ఇంటికి వెళ్లి చూసింది లత. తల్లిదండ్రులిద్దరూ విఘాత జీవులుగా పడి ఉండటాన్ని గమనించింది. ఇక తీవ్ర గాయాలతో ఇద్దరు రక్తపు మడుగులో చనిపోయి ఉన్నారు. వెంటనే కుటుంబ సభ్యులకు, స్థానికులకు లత సమాచారం అందించగా వారు పోలీసులకు ఫోన్ చేశారు. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, ఏసీపీ రాములు, అల్వాల్ ఇన్స్పెక్టర్ రాహుల్ దేవ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య ఘటనపై వివరాలు సేకరించారు. బాధితుల వద్ద ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంచంపై నిద్రిస్తున్న కనకయ్య దంపతుల తలలపై దొడ్డుకర్రతో కొట్టినట్లు బలమైన గాయాలున్నాయి. కనకయ్య ఇంట్లో ₹1,00,000 నగదుతో పాటు రాజమ్మ మెడలోని 2 తులాల బంగారు గొలుసు, కనకయ్య వెండి మొలతాడును నిందితులు దోచుకు వెళ్లారు. ఈ మధ్యకాలంలో అల్వాల్ సూర్యనగర్ కాలనీలో దొంగలు చాలా మంది ఎక్కువ తిరుగుతున్నారని డౌట్ వస్తుంది. ఈ ముసలి వాళ్ళని కూడా ఇద్దరు చంపేశారు. దీన్ని బట్టి మాకు బంగారం రేట్ ఎక్కువైంది అనుకుంటున్నా. అందుకే ఈ విధంగా అయితే అయిందేమో. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దొంగతనం చేసి ఇక్కడనే మద్యం తాగుతున్నారు. మరి రాత్రిపూట పెట్రోలింగ్ వెహికల్స్ ఏం రావట్లేదు. ఈ వెంకటేశ్వర కాలనీలో 2-3 డేస్ నుంచి ఎవరు పెట్రోలింగ్ లేదు. ఇంతకుముందు మాకు సీసీ కెమెరాలు లేవు. చుట్టుపక్కల పక్కన చందనగర్ కాలనీలో పెట్టినట్టు మాకు కూడా సీసీ కెమెరాలు పెట్టాలని కోరుకుంటున్నాం. ఈ చుట్టుపక్కల ఎవరు చూసినా రాత్రిపూట ఈ ఖాళీ ప్లేస్లో మద్యం తాగుతారు, గంజాయి తాగుతారు. దీనిపైన కనీసం పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. కనకయ్య ప్లస్ రాజమ్మ ఇద్దరు దంపతులను చంపేసి రేపు పొద్దున మాకు కూడా ఏమైనా జరగవచ్చు ఇక్కడ. కాబట్టి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ప్లస్ ఈ రాత్రి కూడా ఒక్క వెహికల్ కూడా నైట్ టైం పెట్రోలింగ్ వెహికల్ రావట్లేదు. ఈ రోజు నుంచి కంపల్సరీ పంపించాలని కోరుకుంటున్నాం. పోలీసు జాగిలాలు కనకయ్య 3 నెలల క్రితం వాచ్మెన్ గా పనిచేసిన భవనం వద్దకు వెళ్లి ఆగాయి. అర్ధరాత్రి వేళ 3 వ్యక్తులు తచ్చాడినట్లు గుర్తించామని స్థానికులు పోలీసులకు చెప్పారు. దీంతో డబ్బుల కోసం తెలిసిన వారే ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.